హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ చాలా పెద్ద గుడ్ న్యూస్. అది కూడా H1Bస్‌కి మాత్రమే. అదేమిటో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే హైప్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమెరికాకి H1B మీద కొత్తగా వచ్చేవాళ్ళైనా, లేదా అమెరికాలో ఆల్రెడీ H1B మీద ఉంటున్న వాళ్ళైనా, మనకి అమెరికాలో పర్మనెంట్‌గా ఉండాలి, మనకి గ్రీన్ కార్డ్ రావాలి అనంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తక్కువలో తక్కువ 18-20 ఏళ్ళు పడుతుందండి. మనం అమెరికాకొచ్చి అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ వర్క్ చేసి, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసుకొని, తర్వాత గ్రీన్ కార్డ్ మనకు రావాలి. సో, మినిమమ్ అంటే మినిమమ్ 18-20 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ అండి. అది కూడా కేవలం H1B వాళ్ళకి మాత్రమే. అదేంటి అనంటే, రీసెంట్‌గా కెనడా అనౌన్స్ చేయడం జరిగింది. కెనడా తన డోర్స్‌ని ఓపెన్ చేయబోతుంది. కేవలం H1B వాళ్ళకి మాత్రమే. అది కూడా H1B వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ద్వారా చాలా ఈజీగా H1B వాళ్ళకి కెనడా వీసా వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారట. అది కూడా దాదాపుగా $500 మిలియన్ అబోవ్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి 4 రంగాల గురించి ఎక్కువగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఎక్కువగా H1B వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు. అది ఫస్ట్‌ది టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే హెల్త్ కేర్‌కి సంబంధించి, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌కి సంబంధించి, అలాగే R&Dకి సంబంధించి, ఈ 4 రంగాలకు సంబంధించి చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది 2026, 27 సంవత్సరానికి మాత్రమేనట. సో 2026, 27 సంవత్సరానికి కెనడా తన డోర్స్‌నైతే H1B వాళ్ళ కోసం మాత్రమే ఓపెన్ చేయబోతుంది. హైలీ టాలెంటెడ్, హైలీ స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళకి కావాలట. దానికోసం H1B వాళ్ళకి మాత్రమే క్లియర్‌గా ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ చేయబోతున్నారు. సో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ కింద మనం డైరెక్ట్‌గా H1B వాళ్ళమి కెనడా వీసాకైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్‌గా పీఆర్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి అమెరికాలో పీఆర్ అంటే గ్రీన్ కార్డ్ రావాలి అంటే మనకి 20 ఏళ్ళు పడుతుంది. కానీ కెనడాలో అయితే మనం డైరెక్ట్‌గా పీఆర్‌కి, అంటే స్టార్టింగే పీఆర్‌కి అప్లై చేసుకొని, ఒక్కసారి కెనడా పీఆర్ వచ్చిందంటే ఆ తర్వాత 4 ఇయర్స్‌కో 5 ఇయర్స్ ఉంటే మనం డైరెక్ట్‌గా సిటిజన్‌షిప్ పొందొచ్చండి. కెనడా సిటిజన్‌షిప్ వస్తుంది. కానీ అమెరికాలో సిటిజన్‌షిప్ రావాలంటే కనీసం 25-30 ఏళ్ళు పడుతుంది. అంటే ఒకరి జీవితకాలం అయిపోతుందనమాట. సో కెనడా రీసెంట్‌గా అనౌన్స్ చేసిన దాంట్లో క్లియర్‌గా చెప్పడం జరిగింది. అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఆ 4-5 రంగాలకు సంబంధించి ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో దాంట్లో హైలీ స్కిల్డ్ వర్కర్స్‌ని అయితే అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారు. అది కెనడా డెవలప్‌మెంట్ కోసమే. సో డైరెక్ట్‌గా పీఆర్‌నైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మనం వర్క్ వీసాకైనా అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా గుడ్ న్యూసే కదండి. మనం ఒక 5 ఇయర్స్ ఉంటే కెనడా సిటిజన్‌షిప్ వస్తుంది. కెనడా సిటిజన్‌షిప్ వస్తే అక్కడ జాబ్‌లే లేవు కదా! అక్కడ సిటిజన్‌షిప్ రావడం వల్ల ఉపయోగం ఏంటి అని అడగొచ్చు. సో వన్స్ మనం అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ పీఆర్ ఇస్తే గనక అక్కడ జాబులైతే మనం చేసుకోవచ్చు. మనం జాబ్ చేసుకున్నాక మళ్ళీ అమెరికాకి వచ్చి జాబ్ చేసుకోవాలన్నా చాలా ఈజీ వే ఉందండి. అదేంటంటే ఒక్కసారి మనకు కెనడా సిటిజన్‌షిప్ వచ్చిందంటే, మాకు దగ్గరగా ఉండేది, కెనడాలో దగ్గరగా ఉండే సిటీ ఒంటారియో అండి. మేము మిషిగన్‌లో ఉంటాం. మిషిగన్‌కి ఎస్పెషల్లీ డెట్రాయిట్‌కి ఒంటారియో సిటీకి మధ్యలో ఒక బ్రిడ్జ్ మాత్రమే ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే మనం ఒంటారియో సిటీలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా. సో నయాగరా ఫాల్స్‌ని చూస్తూ ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా దగ్గర ఒక 40 మినిట్స్ కార్ డ్రైవ్ అయితే మనం హ్యాపీగా కెనడాలోకి వెళ్ళొచ్చు. కెనడా నుంచి 40 మినిట్స్ డ్రైవ్ అయితే మనం డెట్రాయిట్‌లోకి రావచ్చు అనమాట. మిషిగన్ స్టేట్‌లోకి రావచ్చు. చాలామంది, నాకు తెలిసి చాలామంది కెనడా సిటిజన్స్ డైలీ మనకి డే స్కాలర్ అంటారు కదండి, అట్లా డైలీ అమెరికాకి వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు, కెనడాకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది అండి, చాలా ఎక్కువ మంది వస్తుంటారు అట్లా. కెనడియన్స్ వర్క్ వీసా తీసుకుంటారనమాట. ఒకవేళ కెనడా సిటిజన్స్ అయితే అమెరికాకి స్టాంపింగ్‌కి, వీసా ఇంటర్వ్యూకి అదంతా వెళ్ళాల్సిన అవసరం లేదండి. పాస్ తీసుకోవచ్చు. పాస్ తీసుకొని డైరెక్ట్‌గా అమెరికాలోకి రావచ్చు. అమెరికా నుంచి వెళ్ళొచ్చు అనమాట ఎవ్రీడే. కాకపోతే అక్కడ చెకింగ్ ఉంటుంది. వాళ్ళ చెకింగ్ ఉంటుంది, అమెరికా చెకింగ్ ఉంటుంది, కెనడా చెకింగ్ ఉంటుంది. సో ఇద్దరు చెక్ చేసుకుని ఎలౌ చేస్తుంటారనమాట. వాళ్ళకి వెళ్ళడానికి వీసా ఉందా, అంటే వర్క్ పర్మిట్ ఉందా లేదా, వీసా ఉందా లేదా, వర్క్ పర్మిట్ ఉందా లేదా అని చూసి పంపిస్తారనమాట. మామూలుగా టూరిస్ట్ వీసా కింద కూడా రావచ్చు అనమాట. వాళ్ళు ఎట్లాగైనా రావచ్చు. సో
సో చాలామంది పాస్ తీసుకొని ఎవ్రీడే వచ్చి అమెరికాలో వర్క్ చేసుకొని మళ్ళీ కెనడాకి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఒంటారియో స్టేట్లో, అంటే ఒంటారియో సిటీలో ఉండే వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. సో కెనడా సిటిజన్షిప్ అనేది వితిన్ 5 yearsలో వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. ప్లస్ మనం డైరెక్ట్ పిఆర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. పర్మనెంట్ రెసిడెన్సీ ఒకసారి వచ్చిందంటే మనం అక్కడి నుంచి ఎక్కడికి కదలాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని ఎవరు కదిలించరు కూడా. సేమ్ అమెరికాలో కూడా అంతండి. గ్రీన్ కార్డ్ వస్తే మనం హ్యాపీగా అమెరికాలో ఉండిపోవచ్చు. ఆ తర్వాత 5 yearsకి సిటిజన్షిప్ వస్తుంది. బట్ అమెరికా గ్రీన్ కార్డ్ రావాలంటే సంవత్సరాలు వెయిట్ చేయాలా. అప్పటికి వస్తుందా రాదా, 20 ఏళ్ళు వెయిట్ చేసినా వస్తుందా రాదా ఎవరికి తెలియదు. అది 50-50 ఛాన్సెస్ అనమాట. మన టైం బాగుంటే వచ్చింది, లేకపోతే లేదు. కానీ కెనడా ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేయబోతుంది. కేవలం H1B వాళ్ళకి మాత్రమేనండి, అందరికీ కాదు. స్టూడెంట్స్కి లేకపోతే ఇంకొకరికి కాదు. కేవలం ఎవరైతే అమెరికన్ H1B వీసా మీద ఉంటారో వాళ్ళకి మాత్రమే కెనడా డోర్స్ ఓపెన్ చేయబోతుంది 2026-27 గాను. చాలా ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ని పాత్వేని అయితే స్టార్ట్ చేసింది. కాకపోతే దాని గురించి పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదండి. కేవలం అనౌన్స్మెంట్స్ మాత్రమే చేయడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏ రంగాల్లో ఎంతెంత ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారు, ఎలాంటి స్కిల్డ్ వర్కర్స్ కావాలి, వాళ్ళకి ఏ రంగాల్లో కావాలి, మేము ఎలా చేస్తాము అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. కాకపోతే H1B మీద ఉండే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికే మాకు H1B మీద అమెరికాకి ఎవరైతే వస్తున్నారో అలాంటి స్కిల్డ్ వర్కర్సే మాకు కావాలి, వాళ్ళకి మాత్రమే మేము పిఆర్ వీసాస్ ఇస్తాము అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఒకవేళ అది కనుక మనకి క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత టైం పడుతుంది, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, డైరెక్ట్ పిఆర్కి అప్లై చేసుకోవడానికి ఏమైనా స్పెషల్ ప్రాసెస్ ఉందా, లేదా జస్ట్ వర్క్ వీసాకి అప్లై చేసుకోవడానికి ఏమైనా వేరే ప్రాసెస్ ఉందా, ఇదంతా క్లియర్గా బయటకు చెప్పలేదు. కానీ అది తొందరలోనే బయటకు వచ్చేస్తుందండి. ఎందుకంటే 2025 డిసెంబర్ లోపే వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే 2026-27కే వాళ్ళు ఈ బడ్జెట్స్ ఇవంతా రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీని మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాము నెక్స్ట్ 10 yearsలో, నెక్స్ట్ 5 yearsలో, నెక్స్ట్ 1 yearలో అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. $500 million అబవ్ ఉంది అండి బడ్జెట్. కాబట్టి మెయిన్గా వాళ్ళు చూస్తుంది హెల్త్ కేర్ అండి. హెల్త్ కేరు, టెక్నాలజీ, అదేవిధంగా కన్స్ట్రక్షను, ఆ తర్వాత ఆర్ఎండ్కి సంబంధించి పిహెచ్డి వాళ్ళు, ఎవరైనా పిహెచ్డి చేసిన వాళ్ళు, పిహెచ్డి చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళని క్లియర్గా అట్రాక్ట్ చేయబోతున్నారండి. వాళ్ళు కానీ లేదా రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ, రీసెర్చర్స్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు కానీ క్లియర్గా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హైలీ స్కిల్డ్ టెక్నాలజీ వర్కర్స్ కావాలట. సో ఈ రంగాలకు సంబంధించి వాళ్ళు అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు, అంత పెద్ద మొత్తంలో అట్రాక్ట్ చేయబోతున్నారు. అరౌండ్ వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారము చాలా ఎక్కువ మొత్తంలో H1Bస్ని అట్రాక్ట్ చేయాలి అని చూస్తున్నారు. సో ఎవరైనా H1B వాళ్ళు మీరు అమెరికాలో ఇబ్బంది అనుకుంటే కనుక ఈజీగా కెనడాకి పిఆర్ అప్లై చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. వన్స్ కెనడా సిటిజన్షిప్ వచ్చినాక మళ్ళీ అమెరికాకు వచ్చి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది నిజంగా గుడ్ న్యూసే కదండి. అమెరికాలో సంవత్సరాలు గ్రీన్ కార్డు కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది అండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇంకా దరిద్రం అండి. అదేంటంటే ప్రస్తుతం విపరీతంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి, జాబులు పోతున్నాయి అమెరికాలో. H1B వాళ్ళని హైర్ చేసుకోకుండా అవాయిడ్ చేస్తున్నారు. క్లియర్గా H1B వాళ్ళని హైర్ చేసుకోకుండా అవాయిడ్ చేస్తున్నారండి. జాబులు పోతున్నాయి. ఎలాంటి సిచ్యువేషన్లో H1B వాళ్ళకి కొత్త రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ అటాచ్ చేస్తూ ఉన్నారు. ఇది ఉంటే మేము రానివ్వు, అది ఉంటే మేము రానివ్వు, వీసా ఫీజు అంతా, లేకపోతే ఈ హెల్త్ ఇష్యూస్ ఉంటే మేము అలౌ చేయము, అమెరికాలో ఉండనివ్వము, ఇట్లా ఇష్టారాజ్యంగా కొత్త రూల్స్ అన్నీ పెడుతున్నారు. సో దానికంటే ఇది బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. కాకపోతే అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ H1Bకి అది అప్లై చేసుకొని వచ్చిద్దా అంటే అది మనకు తెలియదు. ఎందుకు అని అంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఆ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏ టెక్నాలజీస్కి అయితే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అవంతా క్లియర్గా చెప్పలేదన్నమాట. ఎందుకంటే H1B మీద ఉండే వాళ్ళు ఎక్కువ శాతం 90% ఐటీ వాళ్ళే ఉంటారండి. ఇండియా నుంచి, మన ఇండియన్స్ గురించే చెప్తున్నానండి నేను, వేరే కంట్రీస్ గురించి కాదు. ఇండియన్స్ అయితే స్పెషల్లీ H1B మీద వస్తున్నారు అని అంటే 90% సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు, సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆ 90%
కెనడా ప్రాసెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏ టెక్నాలజీకి సంబంధించి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనేది తెలియాలి అంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. ఖచ్చితంగా దీని మీద క్లియర్ అప్డేట్ వచ్చినాక మళ్ళీ నేను వీడియో చేస్తానండి. ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు సంవత్సరాల తరబడి గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ అయినా. ఒకవేళ నిజంగా అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక వాళ్ళు అంటే చేస్తున్నాము అని చెప్పి క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. కెనడా ప్రెసిడెంటే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ప్రైమ్ మినిస్టర్, కెనడా ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళు అనౌన్స్ చేశారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా క్లియర్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. 2026-27కే గేట్స్ ఓపెన్ చేయబోతున్నారు. సో ఎవరైనా అలాంటి ప్రాసెస్ చేసుకోవాలి అని ఆలోచనలో ఉంటే కనుక అన్నీ ప్రిపేర్డ్గా ఉండండి, మంచిగా రెడీగా ఉండండి. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవచ్చు. ఇది లాస్ట్ టైం కూడా ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అని 10,000 అప్లికేషన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి లాస్ట్ టైం పెట్టారండి. కాకపోతే అప్పుడు పెట్టిన లిటిగేషన్ ఏంటంటే ఓన్లీ వర్క్ వీసానే అని చెప్పారు, పిఆర్ అని చెప్పలా. మేము డైరెక్ట్గా పిఆర్ ఇస్తామని ఎక్కడా చెప్పలేదు వాళ్ళు. వర్క్ వీసా 3 years వర్క్ వీసా మీద వచ్చి కెనడాలో వర్క్ చేస్తే 3 years, ఆ తర్వాత వర్క్ వీసాని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, పిఆర్ అప్లై చేసుకోవచ్చు 3 years తర్వాత అని చెప్పారు. కానీ ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే వర్క్ వీసా మీదైనా వెళ్ళొచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని అయితే అది బెస్ట్ ఆప్షన్. కెనడా ఇమిగ్రేషన్ ఫాస్ట్ చేస్తే కనుక H1B వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటే కనుక అది అప్లై చేసుకోవడం చాలా మంచి ఆప్షన్ అనమాట. సో ఈ గుడ్ న్యూస్ అయితే మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.